మార్నింగ్, గుడ్ మార్నింగ్ చౌదరి. చౌదరి అబ్బా, ఆనందంతో కలకళ్ళు ఆడిపోతుంది. ఆ విషయం ఏమిటో చెప్పి మమ్మల్ని కూడా కాస్త ఆనందపరచు. రాత్రి టైంలో కొట్టాను, ఎక్కడ మెరుపు రాలేదంటే అంత గాఢంగా మందు కాస్త ఎక్కువైందంటే. అవును, ఆ పిల్ల కూడా మందు వేసింది ఏమిటి? లేదు, తనకు అలవాట్లేదండి. కూల్ డ్రింక్ తెచ్చుకుంది. ఇద్దరం కలిసి సరదాగా అలా లాగించేసాం. అవును, రాత్రి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? శ్మశానంలోకి వెళ్ళాం. అదంతా ఎందుకయ్యా? అసలు జరిగింది ఏమిటో చెప్పయ్యా, చెప్పు. చౌదరి చెప్పడానికే ఉంది దేవయ్య. సింహం, ఇవాళ నీ వంతు. బాబు, సెటప్ అయిపోయిందన్నమాట. చౌదరి, నువ్వు 1000 ఏళ్ళు బతుకుతావా? ఇంతకీ కార్యక్రమం వివరంగా చెప్పు, వివరంగా ఇంకా వివరంగా ఏం చెప్తాడయ్యా? అంత వివరంగా చెప్పే విషయమా? చెప్పాడుగా, అర్థం చేసుకోవాలి. నువ్వు నోర్మై, మదన కావరాజా మాట్లాడుకు. 3 సంవత్సరాలు బట్టి ప్రయత్నం చేస్తున్నావు, ఆఖరికి మీ లైలా చిటికినేలు కూడా పట్టుకోలేకపోయావు. ఏమిటి నువ్వు మాట్లాడుతున్నా? ఏమిటి గొడవ? మనం వచ్చిన పని ముగించుకుని త్వరగా ఎవరి నుంచి వెళ్ళిపోవడం మంచిది. చూడండి, ఇక మిగిలింది మీరిద్దరు. మీ ప్రోగ్రాం ఎలాగో ఆలోచించండి. ఆలోచించేదేముంది చౌదరి? గేట్లు తెరిచేశావు, నేను ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడమే. అబ్బాబాబా, ఈ ముసలో లోకలు ప్రాణాలు తీసేస్తున్నారు. ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండేవారు కదా. మరి తప్పదు కదా, వెళ్ళు. తప్పదు కదా, వెళ్తున్నా. వస్తున్నా సార్. ఏమిటి సార్, ఊరంతా మారుమోపోయేలా హార్న్ కొడతారు? నువ్వేంటయ్యా అస్తమానం వంటింటి దగ్గర తచ్చాడుతుంటావు ఇక్కడ ఉండక? అరే, ఏం చేయమంటారండి? అమ్మాయి గారు వంట పనులు సాయం చేయమంటారు. చేయడం తప్పంటారా? తప్పు కదయ్యా. సార్, నేను పెళ్ళింది కాసిని మంచి నీళ్ళు తాగడానికి, అదిగో తప్పే. మిస్టర్ గిరి, తప్పు లేదు. వై ఆర్ యు సో యాంగ్రీ? ఏదైనా కష్టం ఉంటే మాకు చెప్పుకోవయ్యా. సరే సార్, ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారు? కాసేపు అలా వెళ్ళి ఒళ్ళు తిరుగుతాను రా. ఎంతసేపు పడుతుంది? 3 or 4 hours పడతాయా? అమ్మాయి గారు, నేను వెళ్తున్నా. వీళ్ళు ఊరేగింపు బయలుదేరారు, ఊరేగించి తీసుకొస్తాను. ఎక్కడెక్కడే ఎక్కడే బ్రహ్మాండంగా ఉంది. నువ్వు చూసావుగా, లొట్టలు వేస్తూ మరీ తిన్నాను. అవును, చౌదరి గారు బాల్ గారు ఎప్పుడు వస్తారు? 5-6 గంటల వరకు రారు. 5-6 గంటలా? వాళ్ళు లేకపోతేనే నేనున్నానుగా. మీరా? కాలక్షేపానికి. ప్రేమ, రోజంతా కష్టపడి పనిచేస్తావు కదా, నీకు అలసట ఉండదా? భలే వారే, ఎందుకుండదండి. అందుకే నేను ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను. పైగా సాయంకాలం క్లబ్ లో ప్రోగ్రామ్ ఉంది, వెళ్తాను. ప్రేమ, నీకు ఇష్టమైన ఐస్ లో పెట్టిన కూల్ డ్రింక్ తీసుకొచ్చాను. అది తాగి రికార్డు పెట్టుకుని ప్రేమ కూర్చుని కబుర్లు చెప్పుకుందావా? సుభద్ర విషయం చెప్పండి. ఓ సుభద్ర అంటే మొగుడు తెచ్చిన మాజీ సుమంగళ. బాల్ గారు ఆవిడ చెప్పారు కదా, మీరు సుభద్ర అనే ఆవిడతో కబుర్లు చెప్తున్నారు. ఏడిశాడు వెధవ, భార్య పోయి ఒంటరిగా ఉన్నానని అలా వేళాకోళం చేస్తుంటాడు. అవును, మీ భార్య పోయాక మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? లేదు. మీకు ఇష్టమే కదా, మీరు శుభ్రంగా సుభద్రను పెళ్లి చేసుకోవచ్చుగా. భలేగా చెప్పేది. నాకు పెళ్లి ఏంటి? అది సరే, నాది పెళ్లి చేసుకునే వయసు అంటావా? ఏ, ఎందుకు కాదు? మీకు ఎన్నేళ్ళు చెప్పండి. వయసుదేముందిలే, మహా అయితే ఇంచుమించుగా 45 ఏళ్ళు ఉంటాయా? అదే 44-45 మధ్యన వేసుకో. అయితే మాత్రమే మీకంటే పెద్ద వయసు ఉన్నవాళ్లే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. అంతెందుకు, మా క్లబ్ ప్రొపరేటర్ రెడ్డి గారికి 50 ఏళ్ళు ఉంటాయి. రిసెప్షనిస్ట్ గా పనిచేసే జూలీని ఈ మధ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ జూలీకి ఇంచుమించు నా వయసు 20 ఏళ్ళు. అబ్బా, భలే భలే. జూలీలాగా నీకు 20 ఏళ్ళు, నీ రెడ్డి గారి లాగా నాకు 40 పై మాట. భలే భలే భలే. నేను వెళ్ళి పడుకుంటాను. వద్దు, ఎక్కడికో వెళ్ళి పడుకోవడం ఎందుకు, ఇక్కడే పడుకో. సరే, నేను లోపల గదిలో పడుకుంటాను. నేను ఎంత గాఢ నిద్రలో ఉన్నా మీరు వచ్చి నన్ను 5 గంటలు నిద్ర లేపాలి. 5 గంటలకి? అలాగే అలాగే.
Thank you.